మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగింది దీన్ని అందామా. అన్నీ కలబోసి ఒక మనిషి మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం, ఒక మహామనీషిగా మారడం, ఒక ఎవాల్వ్ కావడం, ఓ పరిణితి చెందిన దీనిలాగా ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం, ఇవన్నీ కూడా మన మధ్య సమకాలీన సమాజంలో మన మధ్య చూసాము. అందులో మనలో చాలామంది నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా అప్పుడు యంగ్ అయ్యి ఇప్పుడు ఓల్డ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ళలో వాళ్ళందరూ కూడా చూశారు. మనం స్వాతంత్రానికి పూర్వం మహోన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళని చూసాం. ఆ రోజు ఒక కారణం ఉంది, స్వాతంత్ర పోరాటం ఉంది, దేశాన్ని బానిసత్వం నుంచి బయటపడేసుకోవాలని ఒక తపన ఉంది, ఒక కాజ్ ఉంది, ఇమ్మీడియట్ తక్షణం ఒక విముక్తి తీసుకురావచ్చు అనే ఒక లక్ష్యం ఉంది. అక్కడి నుంచి 50-60 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఒకటి డెమోక్రసీ అనుకొని, లేదా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది సమసమాజం దిశగా అడుగులేస్తున్నాం అనుకుంటున్న దశలో ఇంకా పేదరికంలో మగ్గిన వాళ్ళు, ఇల్లిటరసీ ఎక్కువ ఉండి అసలు బతకడమే కష్టమైన రోజులు వచ్చిన తరుణంలో దానికి మళ్ళీ గ్లోబల్ ఎకానమీని, మార్కెట్ ఎకానమీని, పేదలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వచ్చిన రోజుల్లో, అంటే బతికినోడు బతుకుతాడు, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటాం, నిలబడగలిగినోడు నిలబడతాడు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనుకున్న ఒక కొత్త రకమైన మన సమాజాన్ని కానీ దేశాన్ని కానీ కంట్రోల్ చేసే నియమాలు నిబంధనలు వచ్చిన రోజుల్లో ఒక వ్యక్తి కాదు, ఇక్కడ పేదరికం అనేది ఉన్నంతకాలం, లేదా ఆ పేదరికానికి కారణమైన వాటిని మనం తొలగించినంత కాలం మనం రోజు రోజుకు వెనక్కు పోతాం తప్ప ముందుకు పోలేము. అసలు మనం మనిషిగా ఉండడమే అనవసరం, లేదా ఒక పాలకులుగా ఉండడం కూడా అనవసరం అని నీతులు చెప్పకుండా చేతల్లో మాత్రమే, అది కూడా ఒక సిద్ధాంతం అని రాసుకోకుండా చాలా సహజంగా రావడమే తన అధికారంలోకి రావడమే ఎంపవర్మెంట్ అనేది. డిఫరెంట్ సెక్షన్స్, రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు, చదువుకునే వాళ్ళకి తపన పడే వాళ్ళకి కావచ్చు, బాలికలకు కావచ్చు, తల్లులకు కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఎంపవర్మెంటు తన చేతల ద్వారా చూపించాడు. ఎక్కడ సిద్ధాంతం చెప్పలేదు, తర్వాత ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం, ఓహో ఈయన చేసింది బ్రహ్మాండంగా ఉంది, అవి ఫాలో అవుతున్నాం. ఈరోజు ఫాలో కాక తప్పని పరిస్థితి వచ్చింది ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా. ఆ అమలు చేయడంలో కూడా ఒక కంపాషన్, అది నేనేదో మీకు ఫేవర్ చేస్తున్నా అన్నట్టు కాకుండా సహజంగా మన ఇంట్లో వాళ్ళకి మనకు బాగాలేకపోతే ఎట్లా చేస్తాం, మన చుట్టూ ఉండే మన వాళ్ళకు పరిసరాలు శుభ్రంగా పరిసరాలు బాగుండేటట్లు చేసుకుంటాము, అలా చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికి మించి పర్సనల్ తను రెస్పాండ్ అయ్యే తీరు, అవి ఆయన ఒక్కసారి కలిసినా కూడా ఈ రోజుకి కూడా ఎవరనంటే మేము అప్పుడు కలిసినప్పుడు ఇట్లా అన్నాడు. అన్నిటికంటే విచిత్రం, దాదాపు 90% పైన ఆయన చనిపోకపోయి ఉంటే నేను ఇదే అయ్యేవాడిని, లేకదా అంతకుముందే నాకు చెప్పాడు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరికీ ఒక హోప్ క్రియేట్ చేయడము, చేతనైనంత చేయడం, నేనున్నాను పక్కన భరోసా ఇవ్వడం. నిజంగా ఆయన అన్నీ చేయగలిగేవాడు కాదు, కానీ నేనున్నాను భరోసా ఏది ఇచ్చాడు. అది ఈ రోజుకు కూడా ఆయన అన్నాడు, ఆయన ఉన్నింటి నేను ఇదే అయ్యేవాడిని అనే హోప్ ఉంది అని చాలామంది తయారయ్యారు కూడా. అలా ఆయన ఇచ్చిన హోప్ నుంచి, ఆయన ఇచ్చిన డిఫరెంట్ పథకాల ద్వారా కూడా ఈ రోజుకు వెనక్కు తిరిగి చూసుకుంటే, ఆ రోజు అది లేకపోతే మేము డాక్టర్ అయ్యేవాళ్ళం కాదు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళం కాదు. దగ్గర నుంచి మనకు తెలియకుండానే మన జీవితాల్లో పెను పాజిటివ్ మార్పు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, అలాగే మెట్ట ప్రాంతాల్లో బోర్ల మీద డిపెండ్ అయిన వాళ్ళకు మనం ఏం చేయలేము, కనీసం పవర్ అన్న ఇస్తే లక్షలు పెట్టి బోరు వేసుకునే వాళ్ళు, మిగిలిందంతా వాళ్ళు శ్రమ పడుతున్నారు, వాడు రిస్క్ తీసుకుంటున్నాడు. ఆ మాత్రం మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా? సపోర్ట్ ఇస్తే తనే నిలబడతాడు, మనం వేరే సహాయం చేయాల్సిన అవసరం లా అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని ఆ పార్టీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఒప్పించి తీసుకొచ్చి ఈ రోజుకు కూడా మనం
ఫ్రీ పవర్ అనేది దట్ గేవ్ బిగ్ రిలీఫ్. వాళ్ళకు మిగిలిన ప్రాజెక్టులు వస్తే నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది, మెట్ట ప్రాంతాల్లో రైతుకు ఎలా వస్తాయి? సో అది చేయడం, అన్నిటికంటే ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకురావడం, ఎందుకంటే కాస్ట్లీ ఇది అయిపోయింది వైద్యం అనేది. ఇవన్నీ ఆ రోజు అనుకున్నప్పుడు చిన్న చిన్న స్కీములుగా ఉన్నవి, తర్వాత అవి పార్ట్ ఆఫ్ అవర్ సిస్టంలో అయినాయంటే మరి ఆయన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఇంట్లో మన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తామో, మన కుటుంబాన్ని గురించి ఎట్లా ఆలోచిస్తామో మొత్తం స్టేట్ అంతా కూడా అలా ఆలోచించగలిగాడు కాబట్టి సాధ్యమైంది. ఆదర్శప్రాయుడు, అలాంటి ఆదర్శప్రాయుడు అయిన వ్యక్తి మహామనిషితో మనం ఆ రోజు ఎక్కడో ఓ సందర్భంలో కలవడము, సన్నిహితంగా తిరగడం వల్ల ఆ అదృష్టం మనందరికీ చాలామందికి ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా దక్కింది. అప్పట్లో ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళకు ఆయన వెళ్తూ వెళ్తూ ఒక బ్రహ్మాండమైన వారసత్వాన్ని కూడా మనకిచ్చి వెళ్ళారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కుటుంబం కొడుకుగా కాకుండా ఆయన ఆశయాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని ఏదైతే తపన పడుతున్నారో ఆ వారసత్వం ఒక సహజమైన దీనిగా తీసుకొని దాన్ని ఓ పార్టీ రూపంలో మనందరికీ ఇవ్వడం ద్వారా ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అందరం భాగస్వాములం, ఈ కుటుంబంలో భాగస్వాములం కావడం ద్వారా వైఎస్ఆర్ కుటుంబం కోట్లాది మందితో కూడిన కుటుంబం, అది ఎక్కడా చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దాన్ని మరింత మెరుగ్గా ఆయన ఆశయాలను ఎట్లా అమలు చేయాలి, దానికి అడుగులు వేస్తుందనే దానికి మనం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో డివైడ్ అయినాక ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలు కానీ, లేదా అప్పటికంటే ఇంకా మరింత మెరుగ్గా ఆ రోజు బీజమాత్రంగా ఆలోచనలుగా పథకాలు మొదలైతే ఫలితాలు ఆ రోజు కనపడితే ఈరోజు వాటిని ఇంకా మెరుగ్గా దాన్ని ఫర్దర్ ఏ రకంగా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలనేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయడం వల్లే మనకు 5 ఏళ్లలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూపించిన మార్పులు సంక్షేమం రీత్యా కానీ అభివృద్ధి రీత్యా కానీ వాటికి మించి మిన్నగా గత 5 ఏళ్లలో ఈ స్టేట్లో కూడా మనం చూడగలిగాం. నేమ్ ఎనీథింగ్ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో మనకంటే ఆ ఫలాలు అందుకున్న కోట్లాది కుటుంబాలు అక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఈరోజు కూడా ఆ వారసత్వం కంటిన్యూ అవుతోంది కాబట్టి ఆయన ఆ రోజు గుండెల్లో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న కుటుంబాలు కానీ, మన ప్రజలు కానీ, ఇక్కడ పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎవరైనా సరే ప్రజాస్వామ్య ప్రియులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతగా ఆదరిస్తున్నారంటే మనం ఎంచుకున్న రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చిన బాట ఏదైతే ఉందో అది అంత గొప్ప బాట. ఇది ఆ రోజు అలా ఆయనతో పాటు సన్నిహిత్యం ఉన్న అలాంటి వాళ్లకు అదృష్టం చూసిన దగ్గర నుంచి ఆయన అనేవాళ్ళు ఎప్పుడన్నా వచ్చేసి ఇంత పెద్ద మార్పు ఇంత తక్కువ టైంలో సాధ్యమంటే చూస్తుంటే జరుగుతుంది. మనం అనుకోవాలి, అనుకున్నాక యజ్ఞం అంటూ మొదలు పెట్టాక థింక్ హై, థింక్ బిగ్, పెద్దగానే చేయాలి. నువ్వు చేస్తూ పోయి చిన్న చిన్న ఆలోచనలతో ఉంటే నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు. పెద్ద మార్పు కావాలా, పాజిటివ్ మార్పు కావాలంటే కూడా అంత కళలు కనడమే కాదు, వాటిని అమలు చేయాల్సిన సాహసం కూడా ఉండాలని ఎవరు సాహసం కూడా చూపించారు. అదే సాహసం ఊపిరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు అడుగు వేస్తున్నారు. సో 16 ఏళ్ళైనా ఇంకా 100 ఏళ్ళైనా ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకోకుండా ఉండలేము. ఎప్పుడెప్పుడు అనుకోగలమంటే ఎక్కడ మనం అడుగు వేసి ప్రజాస్వామ్యం అంటే ఎట్లుండాలి, గవర్నెన్స్ అంటే ఎట్లుండాలి, ఓ పాలకుడు అంటే ఎలా ఉండాలి అన్న ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తూనే ఉంటాడు. ఆయన ఆశయాలు గుర్తొస్తాయి. అవి ఒట్టి మాటలు కాదు, నిజాలు కావడానికి అవకాశం ఉందనేది కూడా అమలు చేసి ఆయన చూపించారు కాబట్టి అది గుర్తుంటుంది. వాటిని ఒక నిజమైన వారసులుగా వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన మన పార్టీ ఏదైతే ఉందో ఇది ముందుకు కంటిన్యూ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ మరింత మెరుగ్గా ఆ రోజు చిన్న దీనిగా బీజమాత్రంగా లేదా మొక్కగా మొదలైంది.
ఈరోజు వృక్షమై రేపు మహావృక్షమై మానవత్వంతో కూడిన పాలనకు, నిజమైన పాలనా దక్షతకు అండ్ ప్రజల మనసున్న మహారాజులంటే ఎట్లుంటారనడానికి ప్రతీకగా ఆ లక్షణాలను, ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది. అందులో మనం ఉన్నందుకు మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. అండ్ భవిష్యత్తులో మనకు ప్రజలు ఇచ్చే ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలకారకులు రాజశేఖర రెడ్డి గారు లేదా ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇంత ఒకరి గురించి ఏదైనా తలుచుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ ఈయన చేసినందువల్ల ఈయన అంత గుర్తున్నారు అన్నప్పుడు, లేదా ఈయన చేసిన పని అనేది ఆదర్శప్రాయమైన పనిని మనం కూడా చేయొచ్చనే అవకాశం ఉన్నప్పుడు, అలాంటి హిస్టరీలో గీటురాయి గీసిన రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మనం ఈ 15 ఏళ్లలో మనం 16వ సంవత్సరం 15 ఏళ్లలో చూసిన వాటెవరి చరిత్ర చూస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కొద్దిమంది అయితే, నేర్చుకోని వాళ్ళు అలాగే ఉన్నారు. ఈరోజు పాలకులు కావచ్చు, గతంలో వీళ్ళ అనుభవం ఉంది. పాలన అంటే ఏదో రాజకీయం చేయడం అనే ఒక తెగ ఏదైతే ఉందో, రాజకీయంతో అధికారం లేకొచ్చి అధికారం అనేది రావడం అనేది ఒక గేమ్ లాగా, ఒక క్రీడలాగా భావించే తెగ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ఒక పక్క ఈ రెండిటి మధ్య, మంచికి చెడుకు, ధర్మం అధర్మానికి మధ్య, అలాగే మంచి పాలన దుష్పరిపాలన మధ్య, మంచి పాలన ఇవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలు కూడా మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత వాటి నుంచి నేర్చుకోవాల్సింది పోనిచ్చి అవి అవసరం లేదని భావించే పార్టీలు కానీ నాయకులు కానీ వాళ్ళు ఇప్పటికీ సాగుతూనే ఉన్నారు. మనతో అటువైపు వాళ్ళ అధికారంలోకి టెంపరీగా వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏదో అధికారం నిలుపుకోవడానికి అడ్డదారులు దొక్కుతూనే ఒక పక్క నడుస్తున్నాం. మనం నడిపే బలమైన శక్తివంతమైన ఆయుధం ఏదైతే ఉందో అది డాక్టర్ వైఎస్ఆర్, ఆయన వారసత్వం. ఇది మనకున్నంత కాలం ఇలాంటి దుష్టశక్తులు కానీ వాళ్ళు తాత్కాలికంగా చేసేవి కానీ అవి ఏవి మనకు అడ్డం రావో